షారుఖ్ ఖాన్ సడన్ గా ఒక తమిళ మూవీలో అది ఒక తెలుగు స్టార్ కోసం నటించబోతున్నాడు. అదే రాకా మూవీ అన్న ప్రచారం పెరిగింది. కట్ చేస్తే ఇక్కడే ఎన్టీఆర్ కైన గాయం గుర్తు చేస్తున్నారు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి తను వార్ 2 చేస్తే పాన్ ఇండియా లెవెల్లో రావాల్సిన హ్యాట్రిక్ మిస్ అయింది. ప్రభాస్ కూడా ఆదిపురుషులో సైఫ్ అలీ ఖాన్ అండ్ కోతో స్క్రీన్ షేర్ చేసుకుంటే పంచు పడింది. మెగాస్టార్ చిరంజీవి కోసం సల్మాన్ సీన్లోకి వస్తే గాడ్ ఫాదర్ గాడి తప్పింది. ఎలా చూసినా హిందీ మూవీలో తెలుగు స్టార్ లేదంటే తెలుగు సినిమాలో హిందీ స్టార్ గెస్ట్గా కనిపిస్తే డిజాస్టరే. 1-2 గుడ్ ఎగ్జాంపుల్స్ ఉన్న పుష్పరాజ్ కోసం బాలీవుడ్ బాజీగర్ రంగంలోకి దిగడం మాత్రం షాకింగ్ న్యూసే. రాకా మూవీలో షారుఖ్ కనిపిస్తే అది మరో ఆదిపురుష్ అవుతుందా? కల్కిలో అమితాబ్లా కలిసొస్తుందా? Have a look. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో జవాన్ డైరెక్టర్ అట్లీ తీస్తున్న 800 కోట్ల బడ్జెట్ మూవీ రాకా. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా గెస్ట్ రోల్ వేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ షారుఖ్ ఖాన్తో రాకా డైరెక్టర్ అట్లీ హిందీలో జవాన్ మూవీ తీశాడు. 1100 కోట్ల వసూళ్లను రాబట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు. సో ఆ కనెక్షన్ వల్ల అట్లీ అడిగాడని షారుఖ్ ఖాన్ వెంటనే ఒప్పుకున్నాడట. ఇది ఓ రకంగా బ్రహ్మాస్త్రాలో షారుఖ్ గెస్ట్ రోల్ వేసినట్టే, స్పెషల్ బీస్ట్ రోల్ అయ్యుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే హిందీ వాళ్లతో పెట్టుకుంటే, ఎందుకంటే బాలీవుడ్ బ్యాచ్ తెలుగు హీరోలకు నష్టాన్ని తప్ప లాభం తెచ్చిపెట్టలేదన్నాడు. వాళ్ళది నిజంగా ఐరన్ లెగ్గో, లేదంటే వాళ్ళు ఎంట్రీ ఇస్తే సినిమా లెవెల్ పడిపోతుందో కానీ మూవీ రిజల్ట్ మాత్రం రివర్స్ అవుతూనే ఉంది. చిరుతో మొదలు పెడితే అమితాబ్ వచ్చాడు, సైరా తుస్మంది. ప్రభాస్తో కలిసి సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ చేస్తే అది పోయింది. హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ వార్ 2 మూవీ చేస్తే పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్ కొట్టాల్సిన ఎన్టీఆర్కి 3వ హిట్ బదులు ఫెయిల్యూర్ ఎదురైంది. కాకపోతే చిరు సైరాకు కలిసిరాని అమితాబ్ కల్కికి ప్లస్ అయ్యాడు. ఆదిపురుష్లో కలిసిరాని సైఫ్ అలీ ఖాన్ దేవరలో ఎన్టీఆర్కి ప్లస్ అయ్యాడు. అలా కొంత పాజిటివిటీ కూడా ఉంది. కాకపోతే హిందీ వాళ్ల లెగ్ అంటే 80% నష్టమే అన్న సెంటిమెంట్ బలపడింది. అందుకే అల్లు అర్జున్ రాకాలో షారుఖ్ ఎంట్రీ ఇస్తే మార్కెట్లో ఇమేజ్ వైబ్స్, క్రెడిట్ అంతా తనకి పోవటమే. రిజల్ట్ తేడా కొట్టడమో జరగచ్చనే సెంటిమెంట్ భయాలున్నాయి. అలా అయితే ప్రియాంక చోప్రా కూడా చరణ్కి కలిసి రాలేదు. తుఫాన్ మూవీ గట్టెక్కలేదు. అలాంటి తనే వారణాసిలో మహేష్ బాబుతో జోడీ కడుతుంది. అయితే తను బాలీవుడ్ని వదిలేసి హాలీవుడ్లో సెటిల్ అయి దశాబ్దం దాటింది. కాబట్టి తనని బాలీవుడ్ లిస్టులో వేయలేం. ఆలియా RRRలో కలిసొచ్చింది కాబట్టి డ్రాగన్లో ఎన్టీఆర్కి కలిసి రావచ్చు. అయినా డ్రాగన్లో ఆలియాది సెకండ్ హీరోయిన్ రోలే అంటున్నారు. కాకపోతే షాహిద్ కపూర్ డ్రాగన్లో విలన్ అంటేనే నెగిటివ్ సెంటిమెంట్ పరంగా నష్టమైనా ఉంటుందా అన్న సెంటిమెంట్ భయాలు పెంచేస్తున్నారు. ఇవి జనరల్ ఆడియన్స్కి సిల్లీగా అనిపించినా ఇండస్ట్రీలో సెంటిమెంట్ అనేది సినిమా స్క్రిప్ట్ కన్నా గొప్పది. అందుకే ఆ నమ్మకాలు ఇండస్ట్రీ జనాలను వణికిస్తాయి, ఫ్యాన్స్ని ఆలోచనలో పడేస్తాయి. ఏది ఏమైనా కథ కత్తిలా ఉంటే మాత్రం ఐరన్ లెగ్గులు కూడా గోల్డెన్ లెగ్గుగా మారచ్చు.